రమన్ పులే సార్ రమన్ హీరో దాదా సమ్రాట్ మొత్తానికి చంద్రశేఖర్ గౌడ్ పట్టుకొని ఎక్కడో ఎవరు ఎవరు పని బాగా చేస్తున్నారు ప్రయత్నం చేతి కొత్త చెప్తుంది నేను ఆయన కొత్త చెప్తున్నాను జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, మేము మీరు అన్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, చంద్రశేఖర్ గౌడ్ నాయకత్వం, జీవనన్న నాయకత్వం. అప్పుడే చిన్నగా నేను చేతిగా మన ఏబిఎన్ సీట్ చీర పనులు కార్మిక దినోత్సవం రోజు మేమందరం కూడా గౌడ సంఘం కావచ్చు, గీతా పారిశ్రామిక సంఘం అంటేనే కార్మికులతో కూడిన వ్యవస్థ కాబట్టి ఈ గీతా పారిశ్రామిక సంఘం నుంచి వెళ్ళి మేమందరం కూడా గౌడ సంఘం నుంచి వెళ్ళి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు మమ్మల్ని సాధారణంగా మంచిగా ఆహ్వానించారు. ఈరోజు అందరినీ కూడా మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితంగా నిజంగా కూడా ఈరోజనే కాదు కానీ గత 6 నెలల కింద ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కులగణన గురించి చెప్పినప్పుడు దానిపైన ఆయనకున్న అవగాహన రీత్యా ఢిల్లీలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా ప్రతి మీటింగ్లో కూడా వారు రాహుల్ గాంధీ గారి ఒకటే మాట చెప్తున్నారు, కులగణన చేపించే పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన నిజంగా కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు. మరి మేము ఒకటే మా ఆలోచన అంతా ఏందనంటే మరి బీసీగా చెప్పుకునే మా మోడీ గారు మరి ఆ పని చేయలేకపోతున్నారు. మరి అట్లాంటిది రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా వారు కులగణన చేసి నేను సామాన్యుడు కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కావచ్చు, జాబ్స్ పరంగా కావచ్చు, ఏ రకమైన కానీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థ పైన వాళ్ళకు కులగణన చేసి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ ఆర్థిక స్తోమత కల్పిస్తానని చెప్పి నిజంగా కూడా ముందుకు రావడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే అంత మంచి కులగణన ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం చేయలేని నాయకులు కూడా ఇవాళ ఇదే బీజేపీ నాయకులు ఆ కులగణన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, కులగణనం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీ ఇంట్లోకి చొరబడి మీ ఆస్తులన్నీ కూడా
అందరికీ పంచుతారు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. అది ఎంత దుర్మార్గం అంటే మొత్తం టోటల్గా కులగణన చేసి అందరికీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుద్దాము మొత్తం బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీ ఇక్కడ మరి బీసీగా చెప్పుకుంటున్న మోడీ గారు ఎక్కడ మాకు అర్థం కావడం లేదు. మరి నిజంగా కూడా ఆ రోజు నిజంగా మనకి కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో నిజంగా కూడా ఈ కులగణన పైన నిజంగా గట్టిగా పొట్లాడి మాట్లాడుతున్న వ్యక్తులంతా కూడా ఒక బడుగు బలహీన వర్గ నాయకులు నాకు నిజంగా కూడా మొన్నటికి ఆశ్చర్యం వేసింది. ఇదే కులగణన గురించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ గురించి కూడా పాపం జీవన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే పాపం స్థానికంగా ఉన్న ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా కొంచెం పాపం వారిని ఇబ్బంది పెట్టిరని మన అందరం కూడా పేపర్లలో టీవీలలో చూసాం. కానీ ఏంటంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న గట్స్ ఉన్న నాయకుడు కూడా కావాలి మనకు. నిజంగా కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పే నాయకుడు కూడా కావాలి. నేనున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు. నేను అంతకుముందు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు నిజామాబాద్లో ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. అక్కడ అందరూ ప్రజాలికం కూడా జీవన్ రెడ్డి గారిని కూడా హక్కున చేసుకుంటున్నారు. మరి మన టౌన్లో ఉన్న మనం ఎందుకు జీవన్ రెడ్డి గారిని హక్కున చేసుకోకూడదని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి మళ్ళీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు జీవన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ రావడం కండువా కప్పుకోవడం అలాగే వారి అధ్యక్షతన ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మరి జీవనన్న గారు మమ్మల్ని పరిచయం చేసి అక్కడ కూడా కండువా కప్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి వారికి పరంగా మా ఏ దిశ నిర్దేశించినా కూడా మేమందరము మా గౌడ కులస్తులు అందరం కానీ మిగతా బడుగు బలహీన వర్గాలు కూడా మేమందరం కూడా రెడీ ఉన్నాము. మరి ఇంతకుముందే సార్ గారు మమ్మల్ని అందరూ కూడా జరిగింది. ఎవరు కూడా తమ స్థానాలలో పనిచేయండి, ఎవరికి మనకు చూపించుకోని అవసరం లేదు అని అన్నారు. కరెక్ట్ మాట. నాకు కూడా మంచిగా అనిపించింది. నిజంగా కూడా మనకు ఉన్నది తక్కువ రోజులు 10 రోజులే టైం ఉన్నది. మరి మా అందుకు మేమందరం కూడా ఏ రకంగా కష్టపడాలని చెప్పి ఆల్రెడీ ప్రతి విషయాన్ని జీవన్ రెడ్డి గారికి చెప్పుకుంటూ మేమందరం కూడా కట్టుదిట్టంగా కష్టపడి మరి మీకు మెజారిటీ తెచ్చే విధంగా మీరు గెలిపించుకునే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. పార్టీల ఆర్థిక ఆలోచన విధానంతో సామాజిక ఆలోచన విధానంతో ఎన్నికలు ప్రచార కార్యక్రమాలు కానీ విధానాలు ముందుకు పోల్చుంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం సమాజాన్ని ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సమాజాన్ని మతాల పిల్లలు చీల్చే విధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిరూపించేయటం నేను దురదృష్టకరంగా భావిస్తున్నా. సమాజంలోని నిరుపేద వర్గాలైనటువంటి దళితులు, బలహీన వర్గాలు, సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వారి సామాజిక అభ్యున్నతికి సంబంధించి, వారి ఆర్థిక పురోగతికి సంబంధించి, విద్యా ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోవటం, ఆయన స్వయంగా ఏదైతుందో ఓబీసీ రిప్రజెంట్ చేస్తానని చెప్పని పేర్కొనటం, ఇలా దశాబ్ద కాలంలో ఏదైతుందో ఆనాడు 1989 విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పని తలపెట్టడం జరిగిందో ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి, అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఆ రిజర్వేషన్ అమలును నిలిపివేయబడే విధంగా మద్దతు ఉపసంహరింపజేసుకోవటం ఇది చరిత్రలో లిఖిత పూర్వకంగా పుట్టలో లిఖితబడి ఉందని చెప్పండి. తర్వాతి కాలంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్ వాజ్ 1993 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో పివి నరసింహారావు గారు సమాజంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేకంగా వారి పురోభివృద్ధికి ఉద్యోగాలలో సౌకర్యం కల్పించే విధంగా ఏది ఇస్తుందో 27% రిజర్వేషన్ను అమలు తలపెట్టడం జరిగింది. తదుపరి కాలంలో కూడా అగైన్ ఇట్ వాజ్ ఇన్ 2008 యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 93లో ఏది ఇస్తుందో ఓబీసీలకు కేవలం ఉద్యోగాల పరంగానే రిజర్వేషన్ కల్పింపజేయబడడం జరిగింది. విద్యలో కూడా ఏది ఇస్తుందో వారికి రిజర్వేషన్ కల్పింప చేయబడాలనే ఒక ఆలోచనను అమలుకు తెచ్చింది అగైన్ ఇట్ వాజ్ ఇన్ 2008. కేంద్రీయ విద్యాలయాలే కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాలయాలు అన్నింటిలో కూడా ఏది ఇస్తుందో విద్యలో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతుందో మోడీ గారు
వీళ్ళ సమాజంలో 50% పైబడి ఉండేటువంటి బలహీన వర్గాలు ఓబీసీల ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం చేపట్టబడలేకపోవటం, ఆర్థిక వెనుకబాటుతనం అనేది పరిగణలోకి తీసుకుంటే ఇలా బలహీన వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ వారి గురించి ఏ విధమైన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఆలోచన చేయలేకపోవడం దృష్టకరం చెప్పండి. వాళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏదైతుందో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఓబీసీ, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్. అన్రిజర్వ్డ్ క్యాస్ట్ డస్ మీన్ ఓన్లీ ది అప్పర్ క్యాస్ట్. అదే సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి ఒక దళితులే కానీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వారి గురించి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి చర్యలు కాదు, కనీసం ఆలోచన కూడా చేపట్టలేకపోవటం. 1 మే ప్రపంచ కార్మిక దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మన యావత్ ప్రపంచంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కార్మికులందరూ కూడా చెప్పంటున్నారు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక వీళ్ళ గల్ఫ్ బాట పడుతున్నటువంటి ఒక మా కార్మిక బిడ్డలు వారికి నేను మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా బీడీ కార్మికులు ఆడబిడ్డలు ఏదైతుందో ఉపాధికి సంబంధించి వీళ్ళ బీడీ పరిశీలించుకున్నటువంటి ఒక ఆడబిడ్డలు అని చెప్పంటున్నాను. వ్యవసాయ కూలీలు వీళ్ళ పని లేని దినాలలో పని పొందే విధంగా ఏదైతున్నదో ఉపాధి హామీ పథకంలో భాగంగా మరి కూలీ పొందుతున్నటువంటి ఒక ఉపాధి హామీ కూలీలు వీళ్ళ సమాజంలో నిరుపేద వర్గాలు ఆటో డ్రైవర్స్ పెట్టుకుంటే క్యాబ్ డ్రైవర్సే కానివ్వండి, ఇవాళ అసలు దాదాపు ఒక 25% మినిమం 25% పట్టణాలలో కూలీగా ఉపాధి పొందుతుందని చెప్పంటారు. అటువంటి కార్మికులకు అందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కొరకు కట్టుబడి పనిచేస్తుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుంది.